యోబుకి 2 విషయాలు తెలియదండి. ఏం జరిగిందో తెలీదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలీదు. అవునా కాదా? ఏం జరిగిందో తెలీదు. సాతానికి దేవునికి జరిగినటువంటి ఆ డిస్కషన్లో యోబుకి పరిస్థితి వచ్చిందని యోబుకు తెలీదు. భవిష్యత్తులో 2 ఆశీర్వాదం వస్తుందని కూడా యోబుకు తెలీదు. కానీ యోబు మాత్రం దేవుని మీద బలమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఇప్పటికున్నటువంటి పరిస్థితులకి కారణం ఏంటో నీకు తెలీదు. రేపొద్దున నీకు జరగబోతున్నటువంటి ఆశీర్వాదమో జరగబోతున్నటువంటి కీడో అది నీకు తెలీదు. ఒకవేళ నీకు భవిష్యత్తులో నీకు కీడు జరగకూడదు అని అనుకుంటే కనుక ఈరోజు నీ ముందుకు వచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు విని దాన్ని విశ్వసించి వెంబడించు. నీకు భవిష్యత్తు అనేది 2 ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం.